భర్త ఒక దేవుణ్ణి, భార్య ఒక దేవుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటే కుటుంబంలో నెమ్మది ఎక్కడ ఉంటుంది? ఆలోచన చేసుకుందాం. అందుచేత పిల్లరా, ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఒకరు నూతనంగా వివాహాలు చేసుకునేవారు దయచేసి ఏ కారణమైనా సరే, రక్షింపబడిన అంతస్తుకు మించిన కారణం గొప్ప హోదా ఏమీ లేదు. కాబట్టి డబ్బులు ఉన్నాయా లేదా, కులం మందేనా కాదా, ఉద్యోగం ఉందా లేదా, వ్యాపారం చేస్తున్నాం లేదా, ఇవన్నీ చూడడం కంటే ముందు భక్తిపరుడా కాదా, విశ్వాస కాదా, ప్రార్థనా జీవితం ఉందా కాదా లేదా, లేకపోతే దేవుని యందు నమ్మకం ఉందా లేదా, అది చూడండి. అది ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వెనకాల అయ్యే వస్తాయి. ఇవి లేకపోతే ఎన్ని ఆస్తిపాస్తులున్నా నెమ్మది, శాంతి, సమాధానం అనేది మీ కుటుంబంలో లేనప్పుడు ఎన్ని ఉన్నా వాటిని అనుభవించలేం. పిల్లరా, ఈరోజు దేవుని పిల్లలమైన మనం మన విశ్వాసాన్ని కాకుండా వేరు విశ్వాసములో ఉన్న వారిని ఎవరినైనా తెరిచి మన ప్రక్కన పెట్టుకోవాలనుకుంటే ఒక రాయి తీసి తలకేసి కొట్టుకోవడం లాంటిది అన్నమాట. ఎలా ఉంటుంది చెప్పండి? హాయిగా ఉంటుందా? దానివల్ల మనకు బొప్పు, నొప్పి, బాధ. అంచేత మనం ఎన్నడూ అటువంటి పనులు చేయకుండా దేవుని పిల్లలమైన మనము దేవుని ఆజ్ఞను పాటిస్తూ మన బ్రతుకులు క్రమపరుచుకోవలసిన వారమై ఉండాలి.